ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. చి చచ్చిపోతే బాగుండు. నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు. అర్థం చేసుకునే వారెవ్వరూ లేరు. చనిపోవటమే బెటర్ అని ఆలోచిస్తూ చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతున్న ఒక యువకుడు విసిగి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం, తనను నమ్మిన కుటుంబాన్నే కాక తాను దేవుడు ప్రసాదించిన అమూల్యమైన అద్భుతమైన ఈ జీవితాన్ని కూడా వదిలేసి చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా దేవుడితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాడు. దేవుడా, నేను నా జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, చనిపోవాలనుకుంటున్నాను. నేను బ్రతకడానికి ఏదైనా ఒక్క కారణం చెప్పగలవా అని అడుగుతాడు. దానికి దేవుడు వాత్సల్యంగా, నాయనా, ఒక్కసారి నీ చుట్టూ చూడు, ఎత్తుగా అందంగా ఎదిగిన గెడ్డు వెదరు మొక్కలు కనిపిస్తున్నాయా అని యేసయ్య అడుగుతారు. అవును, కనిపిస్తున్నాయి అంటాడు. నేను ఆ గెడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ అవసరమైనవన్నీ అందించాను. గెడ్డి వెంటనే మొలకెత్తింది. భూమిపై పచ్చని తివాచీ పరిచినట్టుగా ఏర్పడింది. కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురుని విడిచిపెట్టలేదు, విస్మరించనూ లేదు. 1 సంవత్సరం గడిచింది. గెడ్డి మరింత ఒత్తుగా పెరిగింది, అందంగా, ఆహ్లాదంగా. కానీ వెదురు చిన్న మొలక గనక చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. 4 సంవత్సరాలు గడిచాయి, వెదురు మొలకెత్తలేదు. కానీ నేను అప్పటికీ వెదురును విస్మరించలేదు. 5వ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది. గెడ్డి కన్నా ఇది చాలా చిన్నది. కానీ ఒక్క 6 నెలల్లో అది 100 అడుగుల ఎత్తు ఎదిగింది, అందంగా, బలంగా. 5 సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది, బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్లు ముందు సంపాదించుకున్నాయి. ఆ బలం వాటికి లేకపోతే ఎదురు నిలబడలేదు. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ బలాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చి బలపరుస్తూ వచ్చాను. ఎదురు మొక్కను విస్మరించలేదు, నిన్ను కూడా విస్మరించను. 1, నిన్ను నువ్వు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకు. 2, అడవి అందంగా మలచినప్పటికీ గెడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. చూడడానికి అడవి అందంగానే కనిపిస్తుంది, కానీ అందులో గెడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు. అతను యువకుడు అడుగుతున్నాడు, ప్రభు, మరి నేను ఎంతవరకు ఎదుగుతాను అని. అది యేసయ్య అంటున్నాడు, ఈ వెదురు ఎంత ఎదిగింది, అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది. నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు. దేవుడు ఎప్పుడు ఎవరిని విస్మరించడు, విడిచిపెట్టడు. మనం కూడా దేవుడిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఆయన మన చెయ్యి విడువక మంచి స్నేహితుడిగా మనలను అర్థం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. నీ సమస్య ఎంత పెద్దదో దేవునికి చెప్పకు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, 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 నీకే స్తోత్రము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు.
ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవస్తులు.